మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల రూపాయలతో ఈ రోజు 50,000 కొత్త నల్లా కనెక్షన్లు ఇస్తూ మంచినీళ్ళ సమస్యను పరిష్కారం చేసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడే కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మంత్రి గారికి కూడా చెప్పాను, రాష్ట్రంలోనే ఖమ్మం మొదటి కార్పొరేషన్ కావాలి, 24 గంటలు మంచినీరు మా ఆడబిడ్డలకు ఇచ్చే మొట్టమొదటి కార్పొరేషన్ ఖమ్మం కావాలి, ఆ దిశగా కూడా ప్రణాళికలు రూపొందించండి అని చెప్పి మంత్రి గారికి నేను చెప్పడం జరిగింది. అదే మాదిరిగా లక్కారం ఈరోజు ఎంత సుందరంగా, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్కారం చెరువు ఎట్లా ఉండే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్కారం ట్యాంక్ బండు ఎంత అద్భుతంగా మారిందో మీ కళ్ళతో మీరే చూస్తా ఉన్నారు. అక్కడ ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ కానీ, సైక్లింగ్ రోప్వే కానీ, వాక్వే కానీ, ఓపెన్ జిమ్లు కానీ, పిల్లల కోసం ఆడుకునే స్థలాలు కానీ, పర్యాటకుల కోసం బోటింగ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఉదయం అక్కడికి వెళ్తే కొద్దిసేపు ఏదో శంకుస్థాపనకి వెళ్తే ముస్తఫా అని ఒక తమ్ముడు కలిశాడు. ఆ తమ్ముడు మమ్మల్ని అక్కడ తిప్పి కొద్దిసేపు ఆ బగ్గీలో అక్కడ ఇక్కడ తిప్పినాడు. ఏ ఊరు తమ్ముడు అని అడిగినా, నాది పాల్వంచన్న అన్నాడు. ఇక్కడేం చేస్తున్నాం అంటే ఈ బోట్ నడుపుకుంటాం, మేము ముగ్గురం కలిసి బోట్ మెయింటైన్ చేస్తున్నాం అన్నాడు. నెలకు ఎంత సంపాదిస్తున్నాం అంటే అన్ని ఖర్చులు పోను ఓ 50-60 వేలు వస్తున్నాయన్న, రోజుకి 4-5 వేల మంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా చక్కగా మార్చినారు ఈ ప్రాంతాన్ని, ప్రజలకు ఆహ్లాదంగా ఉంది, మాలాంటి వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతోందని చెప్పి ఆ తమ్ముడు చెప్తుంటే, ఇందుకే కదా మనం తెలంగాణ తెచ్చుకుంది, ఇందుకే కదా ఖమ్మాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి మనసంతా కూడా మాకు, అజయ్ గారికి, మా ఎంపీ గారికి అందరికీ కూడా చాలా సంతోషంతో నిండిపోయింది. అదే మాదిరిగా మన ఖమ్మం నియోజకవర్గంలో గతంలో కేవలం 400 కిలోమీటర్ల మేర రహదారులు ఉండేది, ఇక్కడ రోడ్లు ఉండేది. కానీ ఈరోజు ఆ రోడ్లని రఘునాథపాలెం మండలం కావచ్చు లేదా ఖమ్మం కార్పొరేషన్ కావచ్చు 400 కిలోమీటర్ల నుండి 1115 కిలోమీటర్లకి పెంచుకున్నాం. 4 వైకుంఠ ధామాలు, మనిషి చనిపోయిన తర్వాత అంతిమ యాత్ర, అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగాలనే ఒక సంస్కారవంతమైన ఆలోచన మన ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ధామాల నిర్మాణం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 9 కోట్ల రూపాయలతో మన ఖమ్మంలో 4 వైకుంఠ ధామాల నిర్మాణం పూర్తి చేసినాం. ఈరోజు చాలా గొప్పగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్లు, సమీకృత మార్కెట్లు 18 కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. వాటిలో ఇందులో రెండవది ఈ రోజే చక్కగా నిర్మించారు మా కార్పొరేషన్ వాళ్ళు. మా కమిషనర్ గారికి, మా కలెక్టర్ గారికి, మా మంత్రి గారికి కూడా నేను హృదయపూర్వకంగా, మా మేయర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు గట్టిగా చప్పట్లతో చెప్పాలి. ఎందుకంటే చాలా చక్కగా పనిచేసి వాటిని కూడా ఏర్పాటు చేసినారు. 7 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం. పేదవాడికి సుస్థి అయితే పెద్ద ఆసుపత్రికి పోవాల్సిన అవసరం లేదు. బస్తీ దవాఖానా ఈరోజు మీ కాలనీలో, మీ బస్తీలోనే వచ్చింది. అదేవిధంగా ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ఎంతమంది వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మాత్రం రాలేదు. అదే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఖమ్మానికి ఒకటి, కొత్తగూడానికి మరొకటి, 2 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. అందులో ఒకటి మీ ఖమ్మానికి వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీకు ప్రత్యేకించి ఒక జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల కూడా మీకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఖమ్మం జిల్లా కోసమే మంజూరు చేసినారనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకు ఉపాధి అవకాశాలు కావాలి, ఐటీ రంగం కోసం అవకాశాల కోసం మా పిల్లలు హైదరాబాద్కి, బెంగళూరుకి ఎందుకు పోవాలి అనే ఆలోచన చేసినప్పుడు ఇక్కడే ఖమ్మంలోనే అద్భుతమైన ఐటీ హబ్ కట్టుకున్నాం. దాని 2వ దశ పనులు కూడా, 2వ దశ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని కూడా మంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా కొత్తగా కట్టుకున్నాం. ఇప్పుడు మరి ఈరోజు మీకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, నేను మొత్తం లెక్కలతో సహా వచ్చిన ఈ ఒకే ఒక్క రోజు 1324 కోట్లకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు. అదేవిధంగా ఈరోజు మున్నేరు సస్పెన్షన్ బ్రిడ్జి 180 కోట్లతో, మున్నేరు రివర్కి సంబంధించి రిటైనింగ్ వాల్ కరకట్ట 690 కోట్లతో, ఖమ్మం కార్పొరేషన్లో మరొక 100 కోట్లు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మరొక 190 కోట్లు వెరసి 1160 కోట్ల రూపాయలకు మరొక అదనంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకోసమే మంజూరు చేస్తూ ఉంది. మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. బ్రహ్మాండమైన ఇండ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాం. గృహలక్ష్మి కింద 4000 ఇండ్లు, 2 BHK కింద 3000 పైచిలకు ఇండ్లు బ్రహ్మాండంగా ఈరోజు మన జీవో నంబర్ 58 కింద 5000 మందికి పట్టాలు. ఈ రకంగా పేదవారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నది ప్రభుత్వం. మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ఇవాళ గ్యారంటీలు అని ఊదరగొడుతున్న వాళ్ళు
వాళ్లకు గ్యారంటీ ఉందా, వాళ్ళ సీటు గ్యారంటీ ఉందా, వాళ్ళ పార్టీకి వారంటీ ఉందా ఆలోచించండి. ఆరిపోయే దీపం లాంటి పార్టీ, చచ్చిన శవం లాంటి పార్టీ, ఆ పార్టీ వచ్చి ఇవాళ డైలాగులు కొడితే మళ్ళీ ఆగమవుదామా లేదా అభివృద్ధిలో భాగమవుదామా ఆలోచించండి. అభివృద్ధి సాగాలి అంటే, ఈ ప్రగతి రథ చక్రాలు ముందుకు పోవాలి అంటే తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ప్రభుత్వానికి ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా.